వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటున్నారన్న సంగతి మనకు బాగా తెలిసిందే. ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు ఆవిడ. తన మీద జరిగే ట్రోలింగ్ కు రియాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్లని, అదే విధంగా విమర్శలని తిప్పికొడుతూ ఉంటారు. అయితే తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అదే విధంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఇందులో చాలా మంది అనసూయ పర్సనల్ విషయాలను కూడా అడిగారు. ఏం తింటారు మీరు, వర్కౌట్ ఎలా చేస్తారు, ఏ ఫుడ్ అంటే మీకు ఇష్టము, ఏ సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు, బుల్లితెర పైన ఇంకా కంటిన్యూ వస్తారా, ఇలాగా అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు. ఇంకా వాటికి అనసూయ సమాధానం అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నేను నటించాను, అది రిలీజ్ కావాల్సి ఉంది అని ఒక అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అనసూయ. మరి అనసూయ నటించిన ఆ చిత్రం ఏంటో అయితే చెప్పలేదు. ఉస్తాదా, హరిహర వీరమల్లు, ఓజీలో ఏదో ఒక చిత్రంలో అనసూయ నటించింది అన్నట్టు అయితే అర్థమవుతుంది మనకి. ఇక బుల్లితెర పైన రావడం ఆనందంగా ఉందని, ఇక కంటిన్యూగా కూడా షోలు చేయమని అభిమానులు అందరూ కూడా రిక్వెస్ట్లు పెడుతున్నారు అని చెప్పింది. అదే విధంగా అందరూ ఇలాగా తనను బుల్లితెర పైన మిస్ అవుతున్నాము అని కామెంట్లు కూడా చేస్తూ ఉండడంతోనే మళ్ళీ నేను షోలు చేయడానికి బుల్లితెరకి వచ్చానని కూడా క్లారిటీ అయితే ఇచ్చింది. కానీ తనకు ఇక్కడకు రావడం పైన మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది అనసూయ. నాకు వీలైనంత వరకు కూడా అందరినీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నమే చేస్తాను అని మాట కూడా ఇచ్చారు. ఇక డైలీ జిమ్ చేస్తారా అని ప్రశ్నకు అనసూయ అయితే సమాధానం ఇచ్చింది. ప్రతిరోజు చేయాలని ఉంటుంది, కానీ నాకు కుదరదు. నా షెడ్యూల్స్, షూటింగ్లు, అదే విధంగా నా ట్రైనర్ షెడ్యూల్స్ వల్ల ప్రతిరోజు చేయడం నాకు కుదరదు. కానీ వారానికి 3 సార్లు మాత్రం నేను కంపల్సరిగా జిమ్ చేసేందుకు ప్రయత్నిస్తాను అని అన్నారు. అదే విధంగా మీ మీద వచ్చే నెగిటివ్ కామెంట్లను ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు అని ఒక నెటిజన్ అడిగితే, నా మీద ఇంకా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయా, నాకు తెలియదు అని ఆశ్చర్యపోయినట్టుగా సమాధానం ఇచ్చారు అనసూయ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.